తెలంగాణ రాష్ట్రంలో తొలి విడత ఎన్నికలు డిసెంబర్ 11వ తారీఖున ముగిసిన సంగతి తెలిసిందే. వాటి ఫలితాలు కూడా వెలువడ్డాయి. ఇక తొలి విడత ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు. తొలి విడత ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. తాజాగా రేపు రెండో విడత ఎన్నికలు పోలింగ్ జరగనుంది. రెండో విడత పోలింగ్లో దాదాపుగా 4332 పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణ గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో మొదటి విడత ప్రశాంతంగా ఎన్నికలు ముగిశాయి. విజేతలను కూడా ఎలక్షన్ కమిషన్ ప్రకటించింది. ఉప సర్పంచ్ల ఎన్నిక కూడా పూర్తయింది. ఇక రెండో విడత పంచాయతీ ఎన్నికలు ఆదివారం జరగనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఈసారి 4332 పంచాయతీ సర్పంచ్ స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలోనే శుక్రవారం రెండో విడత ఎన్నికల ప్రచారానికి బ్రేక్ పడింది. ఇన్ని రోజులు ఊరూర రాజకీయ పార్టీలు పాటలు, స్పీచ్లతో, ర్యాలీలతో సభలు నిర్వహించారు. ఇప్పటిదాకా విస్తృతంగా ప్రచారం నిర్వహించిన అభ్యర్థులు సైలెంట్గా తమ ఆపరేషన్ను మొదలుపెట్టారు. పోలింగ్కు ఇంకా కొన్ని గంటలు ఉండడంతో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రలోభాలకు తెరదీశారు. వార్డులు, కాలనీలు, కులాలు, ఫ్రెండ్స్, బంధుత్వం ఇలా వీలైతే అలా ముట్ట చెప్పడానికి వారికి డబ్బులు, మద్యం, చీరలు, కుక్కర్స్, గిఫ్ట్ బాక్సులు, కుంకుమరుడులు ఇలా ప్రసన్నం చేసుకోవడానికి వివిధ వస్తువులను వారికి ఎరచూపుతున్నారు. అయితే రాత్రి వేళ అయ్యేసరికి మందు విందు రాజకీయాల్లో జోరందుకున్నాయి. ప్రత్యర్థులు ఎంత ఇస్తే అంతకు మించి తాము ఇస్తామంటూ పోటాపోటీగా డబ్బులు పంపిణీ చేస్తున్నారు. కాగా రెండో విడత ఎన్నికలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. శనివారం డిస్ట్రిబ్యూషన్ సెంటర్లలోని సిబ్బందికి పోలింగ్ సామాగ్రిని అందజేన్నారు. బ్యాలెట్ బ్యాగ్స్లు, బ్యాలెట్ పత్రాలు, ఇతర ఎన్నికల సామాగ్రితో సిబ్బంది ఆయా పోలింగ్ స్టేషన్లకు సాయంత్రం వరకు తరలి వెళ్తున్నారు. రెండో విడత సర్పంచ్ ఎలక్షన్లో 4332 గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగాల్సి ఉండగా 5 చోట్ల నామినేషన్ దాఖలు కాలేదు. 415 గ్రామాల్లో సర్పంచ్ స్థానాలను ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో మిగిలిన 3096 సర్పంచ్ స్థానాలకు 13,128 సర్పంచ్ అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇక 38,322 వార్డులకు గాను 107 వార్డుల్లో ఎవరు నామినేషన్ వేయలేదు. 8,304 వార్డులు సభ్యులు ఏకగ్రీవమయ్యారు. మిగిలిన 29,903 వార్డు సభ్యులకు 78,158 మంది పోటీ పడుతున్నారు. అలాగే గ్రామాల్లో ఓటు హక్కు ఉండి దూర ప్రాంతాల్లో నివసిస్తున్న వారికి తాజాగా సమాచారం పంపిస్తున్నారు. ఉద్యోగరీత్యా ఊరు వదిలిపెట్టి పోయిన వాళ్ళకి, ఇతర ప్రాంతాల్లో నివసిస్తున్న వారికి తమ గ్రామస్తులు ఫోన్ చేసి వచ్చి ఓటు వేసుకోవాలని సర్పంచ్ అభ్యర్థులుగా నిలబడ్డ వ్యక్తులు వారిని ప్రసన్నం చేసుకోవడానికి కూడా వారికి వివిధ ప్రలోభాలు పెడుతున్నట్టు తెలుస్తుంది. తొలి విడత పోలింగ్ శాతంపై వలస ఓటర్ల ప్రభావం భారీగా పడింది. దీంతో రెండో విడత బరిలో నిలిచిన అభ్యర్థులు వలస ఓటర్లను గ్రామానికి తీసుకురావడంపై దృష్టి సారించినట్టు తెలుస్తుంది. బస్సు ఛార్జీలతో పాటు కొంత చొప్పి ఒక అభ్యర్థికి ఇంత చొప్పున అనేసి ఆన్లైన్లో పేమెంట్ పంపిస్తున్నారు. కొన్ని చోట్ల వలసదారులు తీసుకొచ్చేందుకు ప్రత్యేకంగా వాహనాలను సైతం పంపిస్తున్నట్టు సమాచారం. ఏదైనా రేపు రెండో విడత ఎలక్షన్లు జరగనున్నాయి. 4332 గ్రామ పంచాయతీలు జరగనున్నాయి. అందులో 415 స్థానాలకు ఏకగ్రీవం కాగా మిగిలిన 3,906 స్థానాలకు రేపు ఎలక్షన్ జరగనున్నాయి. దీన్ని చూద్దాం. రేపు సాయంత్రం వరకు మనకు పోలింగ్ పర్సెంట్ ఎంత జరిగింది, ఎవరు ఏ స్థానాలు ఎంత విన్ అయ్యారనేసి రేపు మనకు సాయంత్రం వరకు అప్డేట్ అందుతుంటాయి.